హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి శనివారం అండి. బ్లాగ్ వచ్చేసి పొద్దున్నే లేచేసి అయితే నేను బయట ఇంట్లో అయితే ఊడ్చేసుకుంటానండి. ఊడ్చేసుకున్న తర్వాత మా ఆయన కానీ మా పిల్లలు కానీ ఎవరు అంటే ఇద్దట్లో ఎవరైనా కానీ నీళ్ళు అయితే కొట్టేస్తారండి. నేను ముగ్గు పెట్టేటప్పుడు మళ్ళీ నీళ్ళు కొట్టేసి ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి. మార్నింగ్ రొటీన్ లాగండి ఇది. కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బయట అయితే ముగ్గు పెట్టేసుకొని వచ్చేసి పిల్లలకు టిఫిన్ వచ్చేసి ఈరోజు పాస్తా చేసినానండి. అట్లే మాకు చాయ్ పెట్టేసుకొని తాగేసినామండి. పిల్లలకు ఈరోజు శనివారం కాబట్టి హాఫ్ డే అండి స్కూలు. పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి పూజ అయితే చేసుకుంటానండి. ముందు తులసమ్మ గడపను పూజించుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసేసుకున్నానండి. ఈరోజు అట్లా చేసి రైస్ అయితే పెట్టేసినానండి. వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను, చెప్తా చూడండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇలానే చేయాలని రూల్ లేదు, కానీ ఒక తిట్టు అయితే రైస్ పెట్టేసి వంకాయలు అయితే కట్ చేసుకున్నానండి. వంకాయ, టమాటో, ఆనియన్ అంతా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నాక బాగా వేగిన తర్వాత అట్లే వంకాయలు కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదండి, అవి వేసుకోవాలి. వంకాయ కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారుకోకుండా ఉంటాయి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకునే తర్వాత ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయండి, అందుకనే ఉప్పు వేసిన ముందే. టమోటా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. కొద్దిసేపు బాగా మగ్గుతాయి. ఇలా చేస్తే మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఒక పక్కన కడాయిలో పల్లీలు వేసుకొని వేపుకొని మిక్సీకి పట్టుకుంటే పల్లీల పొడి చాలా బాగుంటుందండి వంకాయ కర్రీలో వేసుకుంటే. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి కొద్దిసేపు కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మన కారం తగ్గట్టుగా కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని కొద్దిగా ఒక 5 minutes అలా ఉడికిన తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు పల్లీల పొడి వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి వంకాయ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా బాగా చిక్కగా వస్తుంది, అందుకనే వేస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి 10K అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములండి. ఇట్లే నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.